నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి భీభత్సం, తుపానుగా బలపడ్డాక ప్రళయం, తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం. ఆగస్టులో మొదలై నాన్ స్టాప్గా ఈ స్థాయిలో వరుస విపత్తుల ఎందుకు, ఏమిటి, ఎలా? వరుస విపత్తులు వణికిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 5 నెలల్లో ఏకంగా 11 అల్పపీడనాలు. ఈ ఒక్క నెలలోనే 3 అల్పపీడనాల ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు మరో వాయుగుండం ముంచుకొస్తోంది. నవంబర్, డిసెంబర్లో మరిన్ని తప్పవా? అల్పపీడనాలు ఎందుకిలా వెంటాడుతున్నాయి? కారణాలేంటి? 5 నెలలు 11 అల్పపీడనాలు వాయుగుండంగా మారి బీభత్సం, తుఫాన్గా బలపడ్డాక ప్రళయం, తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం. ఈ స్థాయిలో వరుస విపత్తుల డిసెంబర్ దాకా వాయుగుండాలు తప్పవా? ఎందుకిలా వెంటాడుతున్నాయి? ప్రకృతి పగబట్టినట్లు విరుచుకుపడుతోంది. వరుస అల్పపీడనాలు వణికిస్తున్నాయి. 5 నెలల్లో 11 వెంటాడాయి. తీరం దాటిన వాయుగుండాలు పెను ప్రభావం చూపాయి. ఈ ఒక్క అక్టోబర్లోనే 3 అల్పపీడనాల ముప్పు ఉంది. ఈ నెల 16న నెల్లూరు దగ్గర తీరం దాటిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. మరో 2 అల్పపీడనాలు ముంచుకొస్తున్నాయి. ఈ ఏడాది నైరుతిలో 8 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబర్ 5, 13, 23. ఇవి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడిన రోజులు. రుతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే. కానీ వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంటనే ఏర్పడడం, తీవ్ర రూపం దాల్చి తుఫానులుగా మారడం, కుంభవృష్టి కురిపించడం అసాధారణం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే 8 సార్లు అల్పపీడనాలు తూర్పు తీరాన్ని భయపెట్టించాయి. అందులో 5 వాయుగుండాలుగా బలపడి తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒకటి తర్వాత ఒకటి, తీరం దాటిన తర్వాత ఇంకోటి, ఇలా వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెలలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. నెలాఖరులో పసిఫిక్ మహాసముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ. ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి మంగళవారానికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ వాయుగుండం కాస్త ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ 24 నాటికి ఒడిశా, బంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయంది. ఆ రోజుల్లో జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సముద్రం నుంచి తిరిగి రావాలని సూచించింది. 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలను అతలాకుతలం చేసింది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. తిరుమలలో భారీ వర్షం కురవడంతో ఘాట్ రోడ్డుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో శ్రీవారి నడక మార్గంలో భక్తులను రాకుండా ఒకరోజు నిలిపివేశారు. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. రాయలసీమలో చెరువులు ఉప్పొంగాయి. రిజర్వాయర్లకు వరద నీరు పోటెత్తింది. వరద ప్రభావిత ప్రాంతాలైన జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. మరోవైపు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా వాయుగుండం ప్రభావం చూపింది. ఈ వర్షాల ప్రభావం నెల్లూరుపై కాస్త ఎక్కువగానే ఎఫెక్ట్ చూపింది. మరో తుఫాన్ ముప్పుతో ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 4 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 25 వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతోంది. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో తీర ప్రాంతంలోనే కాదు, మధ్య ఉత్తర భారతం వరకు ప్రభావితమవుతోంది. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవలి కుంభవృష్టికి ఇదే కారణం. సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువే. ఈసారి వాటికి లానినో ప్రభావం తోడైంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్లు తూర్పు, ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ మీదుగా పయనించి బలహీనపడుతున్నాయి. బంగాళాఖాతంలో మళ్లీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో ఈ సీజన్లో ఇప్పటికే ఎన్నో అల్పపీడనాలు ఏర్పడ్డాయి.
భూతాపం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అవి తీరానికి చేరుగా వచ్చేసరికి తీవ్రత పెరుగుతోంది. వారానికోసారి అల్పపీడనం రావడంతో నేలలో తేమ శాతం పెరుగుతోంది. ఈ కారణంగా అల్పపీడనం సముద్ర తీరం దాటి భూభాగంపైకి వచ్చినా బలహీనపడట్లేదు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణంగానే దేశ పశ్చిమ వాయువ్య ప్రాంతాలైన గుజరాత్, రాజస్థాన్ వరకు పయనించాయి. ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కారణమయ్యాయి. గత 10 ఏళ్లలో తుఫాన్లుగా బలపడుతున్న అల్పపీడనాల సంఖ్య తగ్గింది. వాయుగుండంగానే ఆగిపోయినా వాటి తీవ్రత పెరిగినట్లు వాతావరణ సూచికలు చెబుతున్నాయి. గతంలో అండమాన్ దీవుల దగ్గర తుఫాన్లు ఏర్పడితే పశ్చిమ దిశగా నెల్లూరు, వాయువ్యంగా కోల్కతా వైపు పయనించేవి. కొన్నాళ్లుగా వాటి గమనం మారుతోంది. తీరాలు కోతకు గురి కావడంతో తుఫాన్ తీరాన్ని తాకే ప్రాంతాలు మారిపోతున్నాయి. తీరం వైపు వెళుతున్నట్లే కనిపించిన తుఫాన్లు సముద్రంలోనే దిశ మార్చుకుంటున్నాయి లేదా అకస్మాత్తుగా తీవ్రమవుతున్నాయి. భూతాపం, తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుఫాన్ల ఉధృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్ల ఎఫెక్ట్తో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం తీరం దాటగానే మరొకటి ఏర్పడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే ఎక్కువ పరిస్థితులు ఉన్నప్పుడు గతంలోనూ ఇలాగే వానలు పడేవని గుర్తు చేసింది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయని చెప్పింది. వాతావరణ మార్పుల కారణంగా తుఫాన్ల గమనం అంచనా కష్టమవుతోంది. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన యాగి తుఫాన్ మయన్మార్ దగ్గర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురిశాయి. ఇది అంచనాలకు అందనిదని నిపుణులంటున్నారు. అక్టోబర్ పేరు వింటేనే వెన్నులో వణుకు, ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఏపీకి తుపాన్ల ముప్పు తీవ్రంగా ఉంటుందా? ఈ నెలలో వచ్చిన తుపాన్లు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం మిగులుస్తాయా? దేశంలో నైరుతి రుతుపవనాల కాలం సెప్టెంబర్ చివరిలో ముగిసింది. ఈ సీజన్లో అంచనాలకు మించి దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి ముగిసి ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ 3 నెలల ఈశాన్య రుతుపవనాల కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య భారతం, దక్షిణ భారతం సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక దక్షిణ ప్రాంతాలు సహా మధ్య భారతంలో సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని అంటోంది. వాయువ్య, ఈశాన్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతోంది. నైరుతి రుతుపవన కాలంలో దేశంలో సాధారణాన్ని మించి 7.6% అధిక వర్షపాతం నమోదైంది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షాలు కురిశాయి. జూన్లో దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం ఉన్న జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రం అల్పపీడనాలతో సాధారణానికి మించి వర్షపాతం రికార్డైంది. సెప్టెంబర్ నెలలో ఇదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం అరేబియా సముద్రంపై కదులుతున్న తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన ద్రోణి విజయవాడ నగరంలో కుంభవృష్టికి కారణమైంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఏపీకి తుఫాన్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఏటా నైరుతి రుతుపవనాలు తిరోగమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి అనుకూలంగా ఉండడంతో అవి క్రమేపీ వాయుగుండాలు, తుఫాన్లుగా మారతాయి. గత 10 ఏళ్లలో అక్టోబర్, డిసెంబర్ మధ్యకాలంలో 11 తుఫాన్లు ఏర్పడగా అందులో 6 ఏపీలోనే తీరం దాటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఏపీకి తుఫాన్ల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుఫాన్లు ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్ పేరు వింటేనే వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్, హుద్హుద్, అంపన్ ఇలా పేరేదైనా ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సీజన్లో బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. గతంలో ఈ నెలలో వచ్చిన తుఫాన్లు ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా మిగిల్చాయి. ఏపీకి మరోసారి తుఫాను కారణంగా భారీ వర్షాల భయం పట్టుకుంది. దీపావళి సెంటిమెంట్ నిజం చేస్తూ మరో అల్పపీడనం కాచుకుని కూర్చుంది. ఈ నెల 23 నాటికి తుఫాన్గా బలపడనుందని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఏర్పడే అల్పపీడనాలు బలంగా ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో వీటి ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను వాయుగుండం కుదిపేసింది. కుంభవృష్టి వర్షాలతో అపారమైన నష్టాన్ని మిగిల్చింది. విజయవాడ వరదలు దక్షిణ కోస్తా వాయుగుండం నుంచి కాస్త తేరుకునేలోపే మరోసారి అండమాన్ తీరంలో తుఫాన్ ఆవర్తనాల కారణంగా ఏర్పడుతున్న అల్పపీడనం తుఫాన్గా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
అల్పపీడనం ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 24, 25 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ఒడిశా వైపు తరలిపోయే సమయంలో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే డీప్ సీలో ఉన్నవాళ్లు వెనక్కి తిరిగి వచ్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పుడే తుఫాన్ గాలి ఉత్తరాంధ్ర వైపు తిరిగింది. వాతావరణంలో మార్పులతో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఏఓబీలో వానలతో అనకాపల్లి జిల్లాలోని పెద్దేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధమైంది. కలెక్టరేట్లో 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. 13 మండలాల తహసీల్దార్ ఆఫీసుల్లోనూ తుఫాన్ అప్రమత్తత కనిపిస్తోంది. ఇప్పుడు ఏర్పడుతున్న తుఫాన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు తరలిపోతుందా లేదా అనేది అల్పపీడనం తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. అక్టోబర్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు అండమాన్లో ఏర్పడే పీడనాలు తుఫానులుగా బలం పుంజుకోవడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇవి ఒడిశాలో తీరం దాటడానికి అవకాశాలు ఎక్కువ. గోపాలపూర్, మహాళపడ, పరదీప్ తీరాలు అనుకూలం. బంగాళాఖాతం ఉపరితలంలో గాలి తీవ్రత సాధారణంగా 25 కిలోమీటర్లుగా ఉంటుందని అన్నారు. అల్పపీడనాలు ఏర్పడితే వేగం 35 నుంచి 45 కిలోమీటర్లకు పెరుగుతుంది. పీడనాలు వాయుగుండాలుగా మారితే గాలి తీవ్రత 50 నుంచి 60 కిలోమీటర్లకు పెరుగుతుంది. తీరం వైపునకు పెనుగాలులు వీస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు. వాయుగుండంతో గాలి వేగం 74 కిలోమీటర్లు దాటితే తుఫానుగా మారుతుందన్నారు. ఇది 125 నుంచి 124 కిలోమీటర్లకు పెరిగితే సివియర్ సైక్లోన్గా ప్రకటిస్తారు. 165 నుంచి 224 కిలోమీటర్ల గాలి వేగం ఉంటే వెరీ సివియర్గా పరిగణిస్తారు. 225 నుంచి 279 కిలోమీటర్ల తీవ్రత ఉంటే సూపర్ సైక్లోన్గా ప్రకటిస్తారు. గత ఆగస్టు చివరలో ఏపీని వరదలు వణికించాయి. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కుమ్మేశాయి. బుడమేరకు గండిపడి బెజవాడ నీట మునిగింది. అనేక కాలనాలు జలదిగ్బంధమయ్యాయి. జనం వరదలో నానారు. తినడానికి తిండి లేక అల్లాడారు. చుట్టూ నీరు చేరడంతో ఎటూ కదల్లేని భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 రోజులు మాటలకందని విషాదం, ఊహకందని కష్టం. ఎక్కడ చూసినా కన్నీటి వరదే. చెట్టుకొకరు పుట్టకొకరు, ఎవరెక్కడున్నారో తెలీదు. విలయ వరదకు చిగురుటాకులా వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. జల విలయంతో నరకం చూశారు. అటు ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. మున్నేరువాగు ఉప్పొంగడంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. కొన్ని రోజుల క్రితం వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో కష్టాన్ని నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మరో తుఫాన్ అనేసరికి జనం భయంతో వణికిపోతున్నారు. దీని ప్రభావం ఉత్తరాంధ్రపైనే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల చివరిలో కూడా ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంట కోత దశల్లో తుపాన్లు అన్నదాతను భయపెట్టేస్తున్నాయి. వరుస అల్పపీడనాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇటీవల భారీ వర్షాలతో చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. అన్నదాతలకు అపార నష్టం, అంతులేని కష్టాన్ని మిగిల్చాయి. వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. అధికారులు అంచనా వేసిన దానికన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా సజ్జ, మినుము, కంది, పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు ఈ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. మరో వాయుగుండం ముప్పు రైతుల్ని కలవరపెడుతోంది. దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన పరుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల భారీగాను, మరికొన్ని చోట్ల స్వల్పంగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోతలు కూడా మొదలు కావడంతో వర్షాలు భారీగా కురిస్తే పంట చేతికందే అవకాశాలు తక్కువగా ఉంటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వరి పంట నేల కొరిగితే పంట పూర్తిగా తడిసిపోతుందని, కుళ్లిపోయే అవకాశాలుంటాయని చెబుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో పంటను రక్షించుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యాన్ని కవర్లు కప్పి రక్షించుకుంటున్నారు. కొంతమంది రైతులైతే కుప్పలు వేసి వాటిపై ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారు. పంట చేలల్లో కుప్పలు తడిసిపోకుండా కూడా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అల్పపీడనం, వాయుగుండం హెచ్చరికలతో రైతులు సతమతమవుతున్నారు. వరుస అల్పపీడనాలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల్లో తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి.
ఇప్పటికే 2 సార్లు విరుచుకుపడిన భారీ వర్షాలు వరదలకు రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. పంట చివరి దశలో ఉన్న తరుణంలో ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరి పంటను దక్కించుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోతలు కూడా ప్రారంభించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు భారీగా కురిస్తే ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఈదురుగాలుల ప్రభావంతో కోసిన వరి పంట కూడా దెబ్బతింటుందని, నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్టు చివరలో భారీ వర్షాలు, కొల్లేరు బుడమేరు ముంపుతో వరి పంట దెబ్బతిన్న పరిస్థితులున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న రైతులు ఇతర పంటలు సాగు చేశారు. దీంతో సాధారణ విస్తీర్ణం కన్నా సార్వా వరి సాగు విస్తీర్ణం తగ్గిందని చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్తో దిగుబడులు పూర్తిగా పడిపోతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల సార్వా వరి సాగు చేయడం భారంగా మారింది. వ్యవసాయాన్నే నమ్ముకున్న పరిస్థితులలో తప్పనిసరిగా వరి సాగు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వరి పంటను దెబ్బతీస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం భారంగా పరిణమిస్తోందని అన్నదాతలు అంటున్నారు. ఉల్లి రైతులు కూడా కష్టాల్లో పడ్డారు. పంట చేతికందే సమయంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఉల్లి పంటకు తెగులు సోకి పంట నేలకు వాలిపోయింది. దీంతో ఉల్లిగడ్డ కుళ్ళిపోతుందని రైతులు వాపోతున్నారు. పంటలు కోసే అదును రాకపోయినా విధి లేక ఉల్లిగడ్డలను కోయాల్సి వస్తోందని అంటున్నారు. వర్షం కురుస్తుండటంతో పంటను కోసి పొలంలోనే వదిలివేస్తున్నారు. దీంతో తడిసి గడ్డలు కుళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం ఉల్లి ధర ఆశాజనకంగా ఉంది. అయితే అదును రాకముందే కోసిన ఉల్లిని మార్కెట్కు తీసుకువెళితే ధర పలకడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఆగస్టు చివరిలో వచ్చిన వరదలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఏపీలో 19 జిల్లాల్లో 5,08,882 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 2,57,691 మంది రైతులు నష్టపోయారు. సుమారు 50,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. 12 జిల్లాల్లో 30,902 మంది ఉద్యాన రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. వరదల్లో పశు సంపద బాగా నష్టపోయింది. మూగజీవాల ప్రాణాలు విలవిలలాడాయి. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ అల్పపీడనాలు, వాయుగుండాలు ప్రభావం చూపాయి. భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగి పొరలడంతో ఊర్లకు ఊళ్లు మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. పశువులు వరదలో కొట్టుకుపోయాయి. 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలు వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఖమ్మం జిల్లాలో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు. కాల్వలకు గండ్లు పడడం, చెరువులు అలుగుపోయడంతో పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. ఎడతెరిపి లేని ముసురు కురవడంతోనూ పత్తి, మిర్చి వంటి తోటల్లో వాననీరు ఎక్కువ రోజులు నిలిచి ఉండడంతో పంట నష్టం జరిగింది. ఇలా 68,345 ఎకరాల్లో 46,374 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తానికి వరుస అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతింటాయేమోనని అన్నదాతలు కలవరపడుతున్నారు.